ప్రార్థన చేసుకుందాం. ప్రభువా దేవా, నీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. తిరిగి నీ సన్నిధిలోనికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీ లేఖన భాగాలను, నీ లేఖన సత్యాలను పరిశోధించి పరిశీలించి గ్రహించుకున్నటకు మీరు అనుగ్రహిస్తున్న అవకాశాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాముఖ్యముగా బైబిల్లో ఉన్న ముఖ్య అంశము త్రిత్వమును గురించి నీ యొక్క గ్రంథములో 66 పుస్తకాలలో నీవు బయలుపరిచావు దేవా. అయితే వాటిని మేము పైపైన చదవటం కాదు కానీ ధ్యానించి దానిలో ఉన్న భావాలను, లోతులను మేము గ్రహించి సత్యమును అనుసరించి నడుచుకునే బిడలుగా మమ్మల్ని చేయవలసిందని, ఎవరికైతే అవగాహన లేదో వారికి అవగాహన కలిగించమని ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు త్రిత్వము, ఇంగ్లీష్లో ట్రినిటీ అంటారు, త్రిత్వాన్ని గురించి మనము మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మనకి ఆధారము బైబిలు 66 పుస్తకాలు. మనకి ఇవ్వబడిన ఈ కొద్ది సమయంలో ఈ సంగతులను మనము గ్రహిద్దాం. మన ఆత్మీయ జీవితానికి, మన క్రైస్తవ భక్తి జీవితానికి ఉపయోగపడే సంగతులు మనం ఎంతగా అర్థం చేసుకుంటామో త్రిత్వముల గురించి, ఆయన పనిని గురించి అంతగా మనము ఆయనకు రిలేట్ అవుతాం. ఆయనతో కలిసి అంటే ఆయన సహవాసములో, సంబంధములో మనం ఎప్పుడు బలపడుతూ ఉంటామో మన భక్తి జీవితము ముందుకు కొనసాగిపోతుంది. మన విశ్వాసంలో స్థిరులుగా మనం ఉంటాం. కనుక ద ట్రినిటీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బోత్ ద ఓల్డ్ అండ్ ద న్యూ టెస్టమెంట్స్. మనకు 2 నిబంధనలు, పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను ఈ సత్యము, ఈ త్రిత్వమును గురించిన విషయాలన్నీ కూడా పొందుపరచబడి ఉన్నవి. పాత నిబంధన గ్రంథంలోని కొన్ని వచనాలను మనం చూద్దాం. ఈ త్రిత్వము ఏ విధంగా బయలుపరచబడినది, ఆ సంగతులను మనం తెలుసుకుందాము. చూడండి, మరి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనము. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అంటే హియర్ ఓ ఇజ్రాయెల్, ద లార్డ్ ఈజ్ అవర్ గాడ్, ద లార్డ్ ఈజ్ వన్. అంటే అద్వితీయుడు అంటే దేవుడు ఒక్కడే అనే సంగతిని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత మన వచనాలను ధ్యానం చేసే కొలది ఆ సంగతులను మనం గ్రహిస్తాం. అలాగే యెషయా గ్రంథము 48:16 వచనంలో కూడా, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను, ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఈ మాటలు జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే, ఆది నుంచి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, ఆయన బయలుపరుస్తూనే ఉన్నాడు, తను బయలుపరుచుకుంటున్నాడు. తరువాత ఆయన బయలుపరిస్తేనే మనము అర్థం చేసుకోగలం. మన సొంతగా ఆయన గురించి మనం చెప్పటం కాదు కానీ ఆయనే తన గురించి బయలుపరిచాడు. అందువలన ఆది నుండి రహస్యంగా మాట్లాడేవాడు కాను, సృష్టి ప్రారంభం నుండి, ఆది నుండి, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను, అక్కడ ఉన్నవాడు, ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. అక్కడ ఉన్నవాడు ఎవరోనంటే యేసు ప్రభువారు. ఆయన ప్రారంభములో ఆయన ఉన్నవాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య కృపా సత్య సంపూర్ణుడుగా జీవించెను. ఆయన ఆదిలో ఉన్నవాడు అనే సంగతిని ఈ వచనములో మనము పాత నిబంధనలో మనం చూడగలము. మరి ఇప్పుడు అంటున్నాడు చూడండి, ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. కనుక ప్రభువారు పంపబడ్డారు. ఆయన ఎప్పటివాడు అంటే ఆదిలో ఉన్నవాడు, ఇన్ ద బిగినింగ్ అంటే ప్రారంభములో ఆయన ఉన్నవాడు. ఇంకా మన వచనాలను మనం చదువుదాము. ఆయన ఆత్మయు నన్ను పంపెను. పంపింది ఎవరు? యేసు ప్రభు వారిని తండ్రి పంపాడు, ఆత్మ నన్ను పంపెను అని కూడా ఇక్కడ వ్రాయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ దేవుడు అంటే హెబ్రీ భాష, అంటే పాత నిబంధన అంతా కూడా హెబ్రీ భాషలో రాయబడినది. క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడినది. ఇంగ్లీష్లో గాడ్ అంటాం కదా మనము, హెబ్రీ భాషలో ఎలోహిమ్ అంటారు. ఎలోహిమ్ అని అంటే ప్లూరల్, అంటే బహువచనములు. దేవుడు బహువచనములో మనకు కనబడతాడు. ఏ ప్లూరల్ మోర్ దాన్ వన్ పర్సన్ ఇన్ ద గాడ్ హెడ్.
అంటే ముగ్గురున్నారు, మోర్ దాన్ వన్ అంటే 3, నాట్ 4 బట్ 3. గనుక మొదటి వచనములోనే, ఆది కాండము ప్రారంభ వచనము, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది యందు దేవుడు, ఆ దేవుడు అంటే అది ఎలోహిం అంటే ప్లూరల్. అందుక ఒకటిలో ఆ వచనం ఏమి ప్రకటిస్తుంది, ఏమి డిక్లేర్ చేస్తుందంటే, ఎలోహిం అంటే గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. అంటే ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, విశాలమైన విశ్వమును మాట చేత ఆయన సృజించాడు. అయితే ఈ సృష్టిలో సృజించినప్పుడు ఆల్ 3 persons అంటే ట్రినిటీ హ్యాడ్ ఎ పార్ట్ ఇన్ క్రియేషన్. ఈ సృష్టిలో ఈ సృష్టించడానికి ముగ్గురి పాత్ర ఉన్నదని మనం నమ్మాలి. తండ్రి అంటే ఫాదర్, ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ద ట్రినిటీ, కన్సీవ్డ్ ద ప్లాన్, ప్రణాళికను, అంటే ఈ సృష్టిని చేయాలని ఆలోచన చేసినవాడు తండ్రి అయిన దేవుడు. తర్వాత కుమారుడైన దేవుడు. చూడండి, ఈ సృష్టి అంతా ఎవరి కొరకు చేయబడింది అని అన్నట్లే, అసలు ఎట్లాగా ఈ యొక్క సృష్టి చేయబడిందని మనం చూస్తే వచనాలు మనం చదివితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాల్లో, ముఖ్యంగా 3వ వచనంలో ఏమి రాయబడి ఉందనంటే, ఆది యందు వాక్యం ఉండెను, ఇప్పుడే చదువుకున్నాము, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆది యందు అని ఎక్కడున్నాడండి? దేవుని యొద్ద ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. సమస్తమును ఆయన కలుగు చేశాడు, ఆయన మూలముగా కలిగెను, బికాస్ ఆఫ్ హిమ్. మూలముగా యేసు ప్రభువారే మూలము ఈ సృష్టికి. తర్వాత అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదివితే, ఏలయనగా ఆకాశం ఉందనివి, భూమి ఎందున్నవి, ఆకాశంలో ఏమన్నాయో మనకు పూర్తిగా తెలియదు కానీ ఉన్నవి మొత్తం చాలా దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, మనకి కనబడని ఉన్నాయి, కనబడేవి ఉన్నవి. అవి సింహాసనములైన, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఆయన మూలముగా ఆయన యందు సృజించబడెను. తర్వాత సర్వమును ఆయన ద్వారాను, ఆయనను బట్టి సృజింపబడెను. సర్వము ఆయన బట్టే, ఆయన ద్వారానే, ఆయన వలననే. ఎవరి వల్ల? యేసు ప్రభువారి వలననే ఈ సృష్టి. ఇది చాలా బాగుంటుంది చూడండి మీరు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అన్నిటికంటే ఈ సృష్టి సృష్టింపబడక మునిపే, బిఫోర్ ద క్రియేషన్, ఆయన ఆదిలో తండ్రి యొద్ద ఉన్నాడు, దేవుని యొద్ద ఉన్నాడు. ఈ సృష్టికి ముందే ఉన్నవాడు, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఎవరి గురించి వచనాలను రాయబడి అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన దైవత్వాన్ని గురించి రాయబడుతుంది. ద సెకండ్ పర్సన్ ఆఫ్ ద ట్రినిటీ. గమనించండి, ఆయన సృష్టికర్త అని అక్కడ మనకు తెలియగలదు. వచనాలను ఇంకా మనం పరిశీలన చేయవచ్చును. తర్వాత సమస్తమునకు ఆధారభూతుడు, హెబ్రీ 1:2 కూడా మనం చదివితే, సమస్తమునకు వారసునిగా, ఈ ద హెడ్. ఎవరు? యేసు ప్రభువారు. కనుక ఈ అకాంప్లిష్డ్ ద క్రియేషన్ అంతా ఆయనదే. అన్ని ఈ 7 ఖండాలు, ఈ 5 సముద్రాలు ఎవరేయండి? యేసు ప్రభువే. ఆయన మూలంగా కలిగి నీవేంది? ఎవరు అనుకుంటున్నారు? ఏదో మనిషి, మియర్ మ్యాన్ అనుకుంటున్నావా నీవు? కాదు. చూడండి, వచనాల్లో ఆయన గురించి ఏమి రాయబడి ఉందో. అలాగే హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు, ద థర్డ్ పర్సన్ ఆఫ్ ద ట్రినిటీ, ఫాదర్ అండ్ ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్. హీ రిస్టోర్డ్ ద క్రియేషన్. ఆయన ఏం చేశాడు? సృష్టిని మరలా రిస్టోర్ చేశాడు, సమకూర్చాడు. ఆదికాండం 1:2. అంతకుముందు ఏం జరిగిందంటే, ఆఫ్టర్ సాటాన్స్ ఫాల్ ఫ్రమ్ హెవెన్, సాతానుడు క్రిందకు పడద్రోయబడిన తరువాత మరలా ఆ రిస్టోరేషన్ అంటే మరలా తిరిగి సమకూర్చడం, సృష్టిని మరలా లైన్లో పెట్టినవాడు పరిశుద్ధాత్మ దేవుడు అనే సంగతిని మనము తెలుసుకోవాలి, గ్రహించాలి. తరువాత ఈ పాత నిబంధనలో ఒక పదం ఉన్నది దేవుని గురించి. అంటే యెహోవా, ఆయన్ని యావే అంటారు, లార్డ్ గాడ్ అంటారు, దేవుడని యెహోవా అంటారు. అది హెబ్రీ భాషలో
మరి రాయబడింది కనుక దేవుని గురించిన పదము గాడ్ అంటే ఎలోహిం అని మనము తెలుసుకున్నాము. ప్లూరల్ అంటే బహువచనములో, అంటే త్రిత్వము, ముగ్గురు ఉన్నారు, 3 persons ఇన్ 1 గాడ్. దేవుడు ఒక్కడే, కార్యం ముగ్గురు వ్యక్తులుగా ఆయన పనిచేస్తున్నాడు రక్షణ నిమిత్తమై అనే సంగతిని మనము ఆలోచన చేశాము. ఒక పదం ఉన్నదన్నమాట, అంటే జెహోవా ఆర్ యావే. జెహోవా యావే అంటే మీనింగ్ ఏంటంటే అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్, అంటే తనకు తానై ఉన్నవాడు, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్. ఆయన తనకు తానుగా ఉన్నవాడు. మన తెలుగు భాషలో స్వయంభవుడు, తనకు తానై ఉన్నవాడు. అలాంటి దేవునికి ఒక పదం ఏంటి? ఆ పదం అని అంటే ఆ భాషలో 4 లెటర్స్, అంటే ఇంగ్లీష్ లెటర్స్ జే, హెచ్, డబ్ల్యూ అండ్ హెచ్. జే పక్కన హెచ్, ఆ తర్వాత డబ్ల్యూ, తర్వాత హెచ్ ఉంటుంది అనమాట. అయితే ఈ పదాన్ని యూదులు అంటే వాళ్ళు అంత ఈజీగా తరచుగా పలికేవాడు కాదు, ఎందుకంటే అది వారికి ఎంతో పవిత్రమైనదిగా, సీక్రెట్గా ఉండేది. ఆ పదాన్ని ఉచ్చరించడానికి కూడా వాళ్ళు భయపడిపోయేవారు. దేవుని పదాన్ని ఉచ్చరించడంలో కూడా వాళ్ళు భయపడిపోయేవాళ్ళు అనమాట. రెవరెన్స్, అంత మర్యాద, అంత గౌరవం, అంత భయము, దేవుడంటే అంత భక్తి వాళ్ళు చూపించేవాళ్ళు అనమాట. కనుక జెహోవా ఆర్ యెహోవా రెండు ఒకటే. దాని భావము అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్. యాక్చువల్లీ దాని యొక్క పదం ఏంటంటే మనం చూస్తాము నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఐయామ్ దట్ ఐయామ్, అదే. గనుక తండ్రి అయిన దేవుడు యెహోవా, యావే ఆర్ జెహోవా. యావే జెహోవా అని అంటే పర్టికులర్గా అది సింగులర్గా వాడబడుతుంది అనమాట. గాడ్ అనగానే, ఎలోహిం అనగానే ప్లూరల్లో మనం అర్థం చేసుకుంటాము. యెహోవా అన్నప్పుడు సింగులర్, ఆర్ యావే సింగులర్. యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, ఇంకా దాంట్లో ఇంకా మనకు అనుమానం ఏమీ లేదు. అయితే యెహోవా లేక యావే, ఇంగ్లీష్లో జెహోవా యావే, దేవుడని యెహోవా అని అంటే యెహోవా అనేది సింగులర్గా ఉపయోగించబడుతుంది కొన్ని సందర్భాల్లో తప్ప, 1, 2 అంటే జనరల్ బ్లెస్సింగ్స్లో తప్ప సహజముగా జెహోవా ఆర్ యావే అనేది సింగులర్. ముఖ్యముగా యేసు ప్రభువాని గురించి చెప్పేటప్పుడు, అంటే పాత నిబంధన కాలంలో యెహోవా రిఫర్స్ టు అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇంకా మనం చదవబోతున్నాము. పాత నిబంధనలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్గా, అంటే ప్రత్యక్షంగా, తర్వాత తన యొక్క దూత చేత దేవుని యొక్క ప్రత్యక్షత మానవుడు పొందినప్పుడు, దేవుడు ఒక మానవునితో, వ్యక్తులతో ఆయన మాట్లాడేటప్పుడు దాన్ని ఏమంటారంటే, దానికి ఒక పదం ఉన్నది. ఆయన మాట్లాడేటప్పుడు, ప్రత్యక్షపరుచుకునేటప్పుడు దేవుడుగా యెహోవా మాట్లాడుచున్నాడు, లేదా యెహోవా దూత మాట్లాడుచున్నాడు అని ఈ వచనాలు మనం చదువుతాం. దాన్ని ఏమంటారంటే థియోఫెనీ అంటారు. థియోఫెనీ అని అంటే ద అపిరెన్స్ ఆఫ్ యావే ఆర్ జెహోవా టు మ్యాన్. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఏమంటారు? థియోఫెనీ. అది ఎప్పుడు కూడా యేసు ప్రభు వారికే రెఫర్ చేయబడుతుంది. ఆల్వేస్ రిఫర్స్ టు ద సన్, ద మానిఫెస్ట్ పర్సన్ ఆఫ్ ద ట్రినిటీ. ట్రినిటీలో, త్రిత్వంలో ప్రత్యక్షపరచబడిన వ్యక్తి యేసు ప్రభు వారు. గనుక ఈ విషయాన్ని మనము గ్రహింపులోనికి తీసుకునగాలి. తండ్రిని ఎవరు చూశారు? సో ఈయన అంటే ద సెకండ్ పర్సన్ ఆఫ్ ద ట్రినిటీ జీసస్ క్రైస్ట్, మన ప్రభువు, ద మేనిఫెస్ట్ పర్సన్ ఆఫ్ ద ట్రినిటీ. అంటే త్రిత్వములో ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు, అంటే ఆయన్ని మనము చూసాము, మనం చూసిన వారి తరములో ఉన్నాము. ఇప్పుడు మనము చూడకుండానే విశ్వాసం చొప్పున మనము నమ్మాము, రక్షించబడ్డాము, మంచిది. మనము చూసిన వారి తరములో మనం ఉన్నాం అన్నమాట. ముందు మనకున్న పితరులు లేక ఫస్ట్ సెంచరీ ఉన్న వారు ఆయన చూశారు, వాళ్ళు చూస్తే మనం కూడా చూసినట్లే, అంటే ఆ జనరేషన్ నుంచి వచ్చాం కనుక. అయితే తండ్రిని లేక దేవుని ఎవరు చూశారు? చూడండి, మనం దేవుని వాక్యంలోనికి వెళదాము. ఎవరు చూశారో యేసు ప్రభు వారే మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప, దేవుని యొద్ద వచ్చినవాడు ఎవరున్నారు? యేసు ప్రభు వారు. యు సీ ద లాంగ్వేజ్. ఎందుకు వచ్చాడో తెలుసు మనకి. ఆ రక్షణ ప్రణాళికలో దాన్ని పూర్తి చేయడానికి వచ్చాడు. మరి ఎవడనూ తండ్రిని చూడలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూసింది ఎవరునంటే ఈయన. ఎవరైనా చూశారండి?
భక్తులను చూశారా? పోనీ మోషే చూశాడా? ఆదాము చూశాడా? నోవాహు చూశాడా? ఆయన మాట్లాడాడు, కానీ తండ్రిని చూసింది ఎవరు? ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. చూడు ఎంత క్లియర్గా ఉందో. తండ్రిని చూచిన వాడు ఆయనే. ఇంకొక సందర్భంలో యోహాను సువార్తలోనే 14వ అధ్యాయము 8వ వచనం, అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు ప్రభు వారితో 12 మందిలో శిష్యుడైన ఈ ఫిలిప్పు ఏమడుతున్నాడో చూడండి. తండ్రిని మాకు కనపరచుమంటే ఆయన తండ్రిని చూడగలడా? మాకు కనపరచుము అన్నప్పుడు యేసు ప్రభు వారు ఏం సమాధానం చెప్పాడు? ఫిలిప్పు 9వ వచనం, నేనెంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? ఏమి ఇంతకాలం ఆ ఉన్న సంవత్సరాల్లో యేసు ప్రభుతో కూడా ఉన్న వ్యక్తి ఆయన ఎరగడా? తండ్రిని ఎరగడా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు, ఆయనే తండ్రిని చూచి ఉన్నాడు కనుక ఈ వచనంలో ఉన్న భావాన్ని ఆయన చూస్తే ఆయన తండ్రిని చూచినట్లే. మనకు కరెక్ట్గా అర్థం అవ్వాలంటే ఈ స్క్రిప్చర్స్ని మనము పోల్చి చూచినప్పుడే ఆయన ఏం చెబుతున్నాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోగలం. పోల్చి చాలా విషయాలు చెప్పొచ్చు. 3 అనే విషయాన్ని బట్టి చాలా విషయాలు ఉన్నాయి, మనం వినే ఉంటాం. చూడండి, ఇలాగా మనము గ్రహించవలసిన వారుగా ఉంటున్నాము. యోహాను సువార్త 12వ అధ్యాయము 39, ఇందుచేత వారు నమ్మలేకపోయేది ఏలయనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడుకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగు చేసి వారి హృదయమును కఠినపరిచెను. మనుషులు ఎందుకు ఇది అర్థం చేసుకోలేకపోతున్నారంటే ఈ తత్వాన్ని గురించి వారికి అంధత్వం, వారి హృదయ కఠినత్వం, లేఖనాలు గ్రహించలేకపోవటం, రక్షించబడిన అనుభవంలో వారు ముందుకు వెళ్ళటలేదు. ఏదో హెడ్ నాలెడ్జ్, ఏదో భౌతికపరమైన ఏదో ఒక కొంత తెలివితేటలో, లేకపోతే వారి రీజన్స్ని వారు ఆధారం చేసుకొని మాట్లాడటం వలన వారి హృదయాలు కఠినమైపోయినవి. తర్వాత వారి కన్నులు అంధత్వములు, అంటే బ్లైండ్నెస్, ఆత్మీయమైన గుడ్డితనంలో ఈ సంగతులను అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. పాత నిబంధన కాలంలో ట్రినిటీ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఆయన ఉన్నాడు అని అనటానికి కొన్ని వచనాలు మనం చదవబోతున్నాము. ద ట్రినిటీ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువు వారు యాజ్ జెహోవా, ఆయన యెహోవా అని చెప్పటానికి కొన్ని వచనాలు ఉన్నాయి. నిర్గమకాండము 3:14లో, అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పెను. నీ పేరేం చెప్పాలి? నేను ఫరో దగ్గరికి వెళుతున్నప్పుడు ఉన్నవాడు అనువాడు, ఏదో పేరు కాదు, ఇది జస్ట్ లైక్ ఏ వెబ్ లాగా ఉన్నది. అంటే ఆయన పనిచేసేవాడుగా, సృష్టికర్త, నేను ఉన్నవాడను, స్వయంభవుడును, ఆది నుంచి ఉన్నవాడను అనే సంగతులు ఆయన ఏమైనాడో తెలియజేస్తూ ఉన్నాడు. అదే మాటలు మనం ఒకసారి న్యూ టెస్టిమెంట్కి వస్తే, అంటే యోహాను సువార్త 8వ అధ్యాయము, మీ తండ్రి అని అబ్రహాము అని అంటే వాళ్ళే ముందుకు వచ్చేస్తారు. మా పితరుడు, మా తండ్రి, శరీరాన్ని బట్టి, ఆత్మీయమైన తండ్రి కాదులేండి వాళ్ళకి, ఏదో శరీరాన్ని బట్టి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు, మా అబ్రహాము సంతానం అని గొప్పగా గర్వంగా అతిశయంగా చెప్పుకునేవారు. మీ తండ్రి అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూసి సంతోషించెనను. నా దినము చూసి. అందుకు యూదులు, నీకింకన 50 సంవత్సరములైన లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, నువ్వు అబ్రహామును చూసావా? నువ్వు ఇప్పుడు కదా వచ్చింది, నీ తల్లిదండ్రులు మాకు తెలుసు కదా, యోసేపు మరియలు కదా, నీ సహోదరులు కూడా ఉన్నారు కదా, నీకు నిండా 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం చూడండి. యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను యేసు ప్రభు వారు చెప్పింది నమ్మాలండి. ఈ లోకంలో ఎవరైనా ఏదైనా చెబుతూ ఉంటారో మరి వాళ్ళు నమ్మటమా అనేది నీ ఇష్టంగా, డెఫినెట్గా నిశ్చయముగా యేసు ప్రభు మాటలను నమ్మాలి. ఆయన నమ్మదగిన వాడు. నేను అబ్రహాము పుట్టక మునిపే, ఆయన 50 ఏళ్ళే లేవంటున్నారు. అబ్రహాం పుట్టక మునిపి అంటే ఎప్పుడు తెలుసు కదా మనకి, అంతకంటే ముందున్నాడని యోహాను రాశాడు. ఆయన ఉన్నవాడు అన్నాడు. నేను ఉన్నాను అని అంటే
మరి అదే మాటలు మోషేతో ఆయన మాట్లాడుతున్నారు. ఉన్నవాడు అని చెప్పు, నేను కూడా ఉన్నాను. ఎప్పుడున్నాను? అబ్రహాం కంటే ముందు అనంటే అబ్రహాము జస్ట్ ముందు అని కాదు, ఇంకా ముందున్నవాడు ఆయన. మనం చూసాం, ఆదిలో ఆయన ఉన్నవాడు, అన్నిటికంటే ముందున్నవాడు, ఈ సృష్టి కంటే ముందున్నవాడు. ఎందుకంటే వీళ్ళు అబ్రహాం చెప్పుకుంటారు కానీ అబ్రహాం ముందున్నా అని చెప్తున్నాడు. ఆయన అంతకంటే ఇంకా ముందున్నాడు. ఎవరైనా ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. ఈ సమస్తము ఆయన మూలముగా, ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయన కొరకు సమస్తను వారసుడుగా చేశాడు. ఆయన ఈజ్ ద హెయిర్, ఆయనకే చెందింది అంతాను. తర్వాత ఆయన గురించి ఇంకా వ్రాయబడిన పాత నిబంధనలో కీర్తనలు 10:16 యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. ఆయన రాజే, మరి పరిపాలన చేసేవాడు. ఈ సృష్టి అంతా మరి ఆయనది కదా. మరి ఆయన రాజు కాకపోతే ఏమిటి? ఓ చిన్న భూభాగాన్ని ఆక్రమించుకున్నాడు రాజు అంటున్నారు. నెబుకద్నెజరు రాజుట. ఓకే, రాజే ఆయన, మరి రాజని చక్రవర్తి ఆయన. ఇంకెంతోమంది చక్రవర్తులు, రాజులు, అధికారులు, అధిపతులు, సింహాసనాలు, అధికారులు ఎంతోమంది అన్నారు. వీటన్నిటికీ మించిన ఆ యేసు ప్రభువారు రాజు. వీటన్నిటికీ ఆయన వారసుడు, ఆయన బట్టే సృజించబడినది. వీటన్నిటి వీళ్ళు పరిపాలన చేసుకుంటున్నారు. ఆయన రాజు అనే సంగతిని మనం గ్రహించాలి. యేసు ప్రభువు ఎవరు నువ్వు గ్రహించాలి, తెలుసుకోవాలి. మీరు నేను అనుకున్నా, అవును మంచిగానే వచ్చాడు ఆయన. ఫిలిప్ అంటున్నాడు, నాకు చూపించు తండ్రిని. ఎందుకు నన్ను చూసావు కదా నీవు, తండ్రిని చూసినట్లే నువ్వు. నేను తండ్రి ఎదురు నుంచి చూశాను, తండ్రిని చూసింది నేను. తండ్రిని ఎవరు బయలుపరిచారు? ఎవడను ఎన్నడూ ఎప్పుడైనా దేవుని చూడలేదు. తండ్రి రొమ్మున ఆనుకున్న అద్వితీయ కుమారుడే ఆ యేసు ప్రభువారే ఆయనను బయలుపరిచాడు, ఆయన చూచినవాడు. గనుక ఆయన దేవుడు అనే సంగతిని తెలియజేయటం జరుగుతుంది. రెవల్యూషన్లో కూడా మనం చదువుతాం కొన్ని వచనాల్లో. 11వ అధ్యాయం 15వ వచనంలో ఆయన యుగముల వరకు ఏలును. ఆయన ఏలుతాడు. ఆయన రాజ్యం అంతములేనిదై ఉంటుంది. ఆయన పరలోకములో రాజ్యం, ఆయన ప్రజలు, ఆయన యుగములు ఏలుతూ ఉంటాడు. యెషయా 40:3 కూడా ఆలకించుడి, అరణ్యములో యెహోవా మార్గము సిద్ధపరచుడి. ఇదే మాటలు యోహాను సువార్త 1:23 ప్రభువు త్రోవ సరళము చేయుడి. ఎవరో ప్రభుతో సరళము చేయుడి అంటుంది. బాప్తిస్మ యోహాను యేసు ప్రభువారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభువారి గురించి దావీదు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఆయన వ్రాశాడు. ఆయన నిరంతరము రాజై ఉన్నాడు. యెషయా ప్రవక్త కూడా వ్రాశాడు, యెహోవా మార్గము, రక్షణ మార్గము. ద ట్రినిటీ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, జీసస్ క్రైస్ట్ యాజ్ జెహోవా. యెహోవా దేవుడుగా యేసు ప్రభువారు అక్కడ బయలుపరచబడ్డాడు. తరువాత జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు రివీల్ యాజ్ ద ఏంజల్ ఆఫ్ జెహోవా. అంటే యేసు ప్రభువారు కొన్ని సందర్భాల్లో పాత నిబంధన కాలంలో ఆయన యెహోవా దూతగా ప్రత్యక్షమైన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలను కూడా మనము చూద్దాం. జీసస్ ఆల్సో రివీల్డ్ యాజ్ ద ఏంజల్ ఆఫ్ జెహోవా ఆర్ యావే. ఎవరు? యేసు ప్రభువారు. ఎలాగా చూడండి, ఆదికాండము 16వ అధ్యాయము 7-13 మనం చదివితే యెహోవా దూత హాగర్ని వెళ్ళగొట్టిన తరువాత ఆదికాండంలో మన ఆ విషయాలు చదువుతాము. ఆదికాండము 16వ అధ్యాయము యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములు బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. ఎవరిని కనుగొని? శారై దాసైన హాగరును. నువ్వెక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్ళుచున్నావని మాట్లాడింది ఎవరో తెలుసా? యెహోవా దూత. తర్వాత ఇష్మాయిల్ గురించి ఆయన మాట్లాడాడు. తర్వాత అక్కడికి వెళ్ళమన్నాడు. ఈ మాటలని మాట్లాడింది ఎవరోనంటే యెహోవా దూత. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యెహోవా దూతగా ఆయన మాట్లాడాడు. అట్లాగే ఆదికాండం 22:11-18 మనం చదివితే ఇస్సాకును దహన బలిగా ఇచ్చే సందర్భంలో కూడా అక్కడ యెహోవా దూత మాట్లాడుతున్నాడు. ఎవరితోటి? అబ్రహాముతోటి. ఇదిగో నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువల్ల నిరూపించబడినది, ఆయనకేమి హాని చేయవద్దు అని మాట్లాడింది ఎవరు అని అంటే యేసు ప్రభు వారే, యెహోవా దూత, ద ఏంజల్ ఆఫ్ జెహోవా మాట్లాడాడు. అలాగే నిర్గమాకాండం 3వ అధ్యాయము 2-4 వచనాలు చదివితే యెహోవా దూత ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమాయను. ఎవరికి? మోషేకు. మనకు తెలుసు అది. మోషేతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు వెళ్ళాలి, ఐగుప్తుకు వెళ్ళాలి, నా ప్రజలు నువ్వు విడిపించాలి అని ఆ మండుచున్న పొదలో ఆయనకి ప్రత్యక్షమయ్యాడు యెహోవా దూత. ఎవరు అనంటే యేసుప్రభువే. దానియేలు గ్రంథాలు మనం చూస్తాము, నలుగురు చూస్తానంటున్నాడు.
నలుగురు నేను చూచున్నాను, మనం వేసింది ముగ్గురినే కదా, నాలుగో వ్యక్తి ఎవరు? దేవదూతను పోలి ఉన్నాడు. ఎవరు ఆయన? అదిగో ఆయన యేసు ప్రభువారు. ద ఏంజెల్ ఆఫ్ యెహోవా ఎవరు అంటే యేసు ప్రభువారు. చూడండి, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడుతున్నప్పుడు దేవుడు మోషే ద్వారా ఆ ప్రజలను వాగ్దాన ప్రకారం వారిని విడిపించి ఫరో అధికారం కింద ఉండకుండా వారిని వారి హస్త బలముల నుండి ఐగుప్తు నుండి విడిపించి విడుదల చేసి మోషే వారిని నడిపిస్తున్న సందర్భంలో మోషే అహరోనులు అక్కడ పెద్దలు అక్కడ ఏం జరుగుతుందని అంటే వారిని ఎవరు నడిపించారు అని అంటే ఎవరు నడిపిస్తున్నారండి? అఫ్కోర్స్ మోషే కనపడుతున్నాడు, కానీ పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగునిచ్చెను, రాత్రివేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ వచనం చదవండి. అది మీరు పగటి వేళంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కనుక, అది ఎడారి ప్రాంతం కనుక ఆ మేఘం క్రింద వాళ్ళు చల్లగా చక్కగా షెల్టర్ తీసుకుంటూ అలాగా వాడు ప్రయాణం సాగిస్తూ వస్తున్నారు. వారికి వెలుగునిస్తూ ఉన్నాడు పగటి వేళ. అలాగే రాత్రి వేళ అగ్నిస్తంభం, వాళ్ళకి వెలుగు కావాలి కదా, అక్కడేమీ ఎలక్ట్రిసిటీ లేదు కదా, మరి ఏంటి? ఆయన అగ్నిస్తంభం, ఆయనే వెలుగు, దేవుడు వెలుగై ఉన్నాడు. రాత్రి అగ్ని స్తంభములోను ఉండి వారిని ముందుగా నడుచు వచ్చింది ఎవరునంటే చూడండి 14-19లో కూడా సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత. ఆ సమూహానికి 20 లక్షలు పైబడి ఉన్న ఇశ్రాయేలు జనాభా 40 ఏండ్లు అక్కడ ఉన్నారు, విస్తరించబడ్డారు. వారికి ముందు నడుస్తుంది ఎవరో తెలుసా? దేవదూత. నథింగ్ బట్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ద ఏంజెల్ ఆఫ్ యెహోవా, ద ఏంజెల్ ఆఫ్ యావే. యేసు ప్రభువారే వారిని నడిపిస్తూ ఉన్నాడు. చూడండి, ఇంకో యెహోవా దూత కొన్ని సందర్భాల్లో న్యాయాధిపతులు 6:11-23 మనం చదివితే యెహోవా దూత గిద్యోను కనబడెను. తెలుసు మనకు, మిద్యానీయులు ఇశ్రాయేలుని జయించినప్పుడు ఆయన గోధుమలను ఆయన దుల్లగొడుతూ ఉన్నాడట కనపడకుండా. అప్పుడు యెహోవా దూత ప్రత్యక్షమయ్యి పరాక్రమ గల బలాఢ్యుడా అని ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అక్కడ మాట్లాడుతుంది ఎవరు అనే సంగతిని తెలియజేయటానికి అక్కడ యెహోవా దూత, ఆయనే ప్రభు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. న్యాయాధిపతుల్లోనే 13వ అధ్యాయము 9-20 వరకు యెహోవా దూత. అక్కడ మనకు మనోహ భార్యకు యెహోవా దూత ప్రత్యక్షమైనప్పుడు అంటే సంసోను, దేవుడు ఆమె గర్భాన్ని తెరుస్తాడు. ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. అక్కడ కొన్ని సంగతులు ఉంటాయి. అక్కడ కూడా యెహోవా దూతే మానోహు భార్యతో మాట్లాడాడు. తర్వాత వాడు చూడటం జరిగింది. తర్వాత ఆ రీతిగా సంసోను పుట్టడం, ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. ఇక్కడ యేసు ప్రభువారు యెహోవాగా కనపడ్డాడు. అలాగే యేసు ప్రభువారు దేవదూతగా కూడా కనపడ్డాడు. దీన్ని ఏమంటారంటే థియోఫెనీస్ అంటారు. అంటే ఇందాక ముందు మనం చెప్పుకున్నాం కదా, ఆయన ప్రత్యక్షతలు. అంటే పాత నిబంధన కాలంలో, అంటే ప్రీ ఇంకార్నేషన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, అంటే ఆయన అవతారముగా ఈ లోకములోనికి శరీరధారిగా రాకమునుపు, అంటే కన్య గర్భమున ఆయన జనించక మునుపు, అదే ప్రీ ఇంకార్నేషన్ అంటాడు. అంటే ప్రీ ఇంకార్నేషన్ అంటే ఆయన ముందు ఎక్కడున్నాడు అంటే ఆయన పుట్టక మునుపు. మనకు తెలుసు కన్య గర్భమున ఆయన జనించాడు. హి వాజ్ ఇంకార్నేటెడ్. దేవుడే ఆయన ఆ రీతిగా ఈ భూలోకంలోనికి మానవుడిగా రావటము, కుమారుడుగా తండ్రి పంపటము, ఆ రక్షణ కార్యాన్ని పూర్తి చేయటం, మరలా తిరిగి వెళ్ళటం, ఇదంతా కూడా మనం చూస్తాం. ఆయన ఇంకార్నేటెడ్ అంటే జన్మించిన తరువాత, పుట్టిన తరువాత ఆయన శరీరధారిగా రాకమునుపు. అఫ్కోర్స్ ఆయన ముందు, అన్నిటికంటే ముందు ఉన్నాడని చెప్పుకున్నాము. అయితే ఆయన పాత నిబంధన కాలంలో కనబడతాడు. వాటిని ఏమంటారంటే థియోఫెనీస్ అంటారు. అపీరెన్స్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఆయన యొక్క ప్రత్యక్షతలు, క్రీస్తు యొక్క ప్రత్యక్షతలు మనకు కనపడుతుంటే పాత నిబంధన కాలంలో కొన్ని సందర్భాలలో ప్రీ ఇన్కార్నేట్ అపీరెన్సెస్ ఆఫ్ క్రైస్ట్, దీన్నే థియోఫెనీస్ అంటారు. అంటే ఆయన ప్రత్యక్షతలు అన్నమాట. థియోఫెనీస్ అంటే అది థియలాజికల్ టర్మ్, అది ఆ భాష అంటే సింపుల్గా చెప్పుకోవటానికి.
చూడండి, యేసు ప్రభు వారు ప్రీ ఇన్కార్నేటెడ్గా, అంటే పాత నిబంధన కాలంలో ఎక్కడెక్కడ మనకు కనపడతాడో ఆ విషయం కూడా మనం ఒకసారి చూద్దాము. ఆదికాండము 3:8. చల్లబూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావనెను. ఇక్కడ ఆదాము అవ్వలతో ఏదైనా వనములో ప్రతిరోజు ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. అక్కడ ఏం రాయబడి ఉందనంటే దేవుడైన యెహోవా. అక్కడ మాట్లాడుతుంది ఎవరు? దేవుడే. ఎవరు? యెహోవా. థియోఫినీ ఇక్కడ ఉంది. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. జీసస్ క్రైస్ట్ వాస్ దేర్. ఆయన అక్కడ ఉన్నాడు. హీ వాస్ టాకింగ్, ఆర్ హీ వాస్ దేర్, టాక్ విత్ ఆడమ్ అండ్ ఈవ్ ఎవ్రీ డే. ఎవరు మాట్లాడుతున్నారు వారితోటి? యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చదువుతాం. ఈజ్ ద వన్ హూ స్పోక్ విత్ అబ్రహాం ఇన్ హిస్ టెంట్. ఆయన గుడారములో అబ్రహాముతో మాట్లాడింది ఎవరో తెలుసా? అబ్రహాము ఎవరు నమ్మారో తెలుసా? లార్డ్ జెహోవా. యేసు ప్రభు వారిని నమ్మాడు ఆయన. చూడండి, ఇక్కడ ఆయనతో మాట్లాడింది కూడా యేసు ప్రభు వారే. ఇందాక మనం చెప్పుకున్నాం ఎట్లాగా నిర్గమకాండము 3వ అధ్యాయంలో మోషేతో మండుచున్న పొదలో నుంచి మాట్లాడినట్లుగా చూస్తున్నాం మనం. అలాగే ఆదికాండము 32వ అధ్యాయం 24 నుంచి 30 చదివితే అక్కడ మనకు యాకోబు కనపడతాడు. వన్ హూ రెజల్ విత్ జేకబ్. పెనుగులాడెను అని వ్రాయబడి ఉన్నది. ఎవరు? అక్కడ ఒక మనుష్యుడు, నరుడు అని ఉంది, కానీ యెహోవా దూత లేక యెహోవా ప్రభు అక్కడ మనకు కనపడతాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఎక్సోడస్లో అంటే నిర్గమాకాండము 25వ అధ్యాయం 22వ వచనములో ఆయన మేఘము అంటే షకీనా, గ్లోరీ అంటారు అనమాట. ఆర్ జెహోవా అపియర్డ్. దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. యెహోవా ప్రత్యక్షమవుతున్నాడు. ఎట్లాగానంటే లేవికాండము 16:2లో మనం చదువుతాము. తెలుగులో చదువుతున్నాను చూడండి. నేను ఆయన కరుణాపీఠము మీద మేఘములో ఆయన కనపడ్డాడు. ఎవరు ఆయన? యేసు ప్రభు వారు. అంటే షకీనా గ్లోరీ అంటే మహిమ మేఘము అంటాం. అది ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎక్కడంటే అదిగో ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలము అంటే మందసము ఉన్న స్థలము పైన, అంటే ఆ స్థలములో మేఘములో ఆయన ఉన్నాడు. అక్కడ మందసము, తర్వాత కరుణా పీఠము, ఆ తర్వాత కెరూబులు ఒకటిద్దరుగా ఒకటి, అట్లాగా ఆయన పైన ఉన్నాడు. నేను కరుణాపీఠము మీద మేఘములో నేను కనబడతాను. ఎవరు ఈయన మేఘ షకీనా గ్లోరీ? ఎవరు అని అంటే ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వీటిని థియోఫనీస్ అంటారు. ఆయన ప్రత్యక్షతలు మనం చూస్తామన్నమాట. అందువలనే వీటిని మనము అర్థం చేసుకోవాలట. హీ కమ్యూనికేటెడ్ టు అస్ ఇన్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. వీటన్నిటి ద్వారా మనము అర్థం చేసుకోవాలి. వి కుడ్ ప్యాథోమ్ అంటే వాటిని మనము గ్రహించుకోవాలి అన్నమాట. ఇప్పుడు సముద్రం యొక్క లోతు ఎంతో అని తెలుసుకోవాలంటే లోపలికి వెళ్ళాలి. అలాగే మనము గ్రహించుకోవాలి, బాగా అర్థం చేసుకోవాలి. హీ డిస్క్రైబ్డ్ హిస్ indescribable person and plan in terms of human experience. మన యొక్క అనుభవాలు ఏ విధంగా ఆయన వివరించాడు అని అంటే కనబడని ఆయన అదృశ్యుడైన దేవునిని indescribable person and plan, ఆయన ప్రణాళిక కూడా ఆయన ఎలాగా మనకు అర్థమయ్యేలాగా మన అనుభవంలోనికి వచ్చేలాగా ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. దాన్ని నీవు గ్రహించాలి. దాన్ని గ్రహించాలంటే ఆత్మరీతిగా నువ్వు గ్రహిస్తావు, కానీ నీ సొంత జ్ఞానము, నీ ఐక్యూ, నాట్ ద స్పిరిచువల్ ఐక్యూ, హ్యూమన్ ఐక్యూ అని అంటారు. ఐక్యూ అంటే మరి నీకున్న సామర్థ్యం, నీకున్న తెలివితేటలు బట్ అర్థం చేసుకోలేవు, కానీ ఆత్మ బలనని స్పిరిచువల్ ఐక్యూ అంటారు. ఇది వేరు. ఇది దేవుడు అనుగ్రహించేది. ఇది లౌకికంగా మనం పొందేది కాదు, దేవుడు మనకు ఇచ్చేది అనమాట. స్పిరిచువల్ ఐక్యూ అంటే హ్యూమన్ ఐక్యూ కాదు, అది ఉంటుంది సహజంగా మనం గ్రహిస్తాం. శరీర సంగతులను మనము
ఈ లోక సంగతులను మనం గ్రహిస్తాము, కానీ ఆత్మ సంగతులు ఆ పరిశుద్ధాత్మ మనకు బయలుపరుస్తాడు, సర్వసత్యములోనికి నడిపిస్తాడని చెప్పాడు కదా. అది అలాగా మనం అర్థం చేసుకోవాలి. అందువలన ఇలాంటి లాంగ్వేజ్, హిజ్ లాంగ్వేజ్ అకామిడేట్స్ అవర్ లిమిటెడ్ ఎబిలిటీ టు కాంప్రహెండ్ ద ఇన్ఫైనైట్. అవర్ లిమిటెడ్ ఎబిలిటీ అంటే మనము ఫైనైట్ అంటే పరిమితం. వీఆర్ లిమిటెడ్ టు స్పేస్ అండ్ టైం. అది మర్చిపోకూడదు. అలాంటి ఫైనైట్ మైండ్ కలిగిన మనము ఇన్ఫైనైట్ గాడ్ అంటే అనంతుడైన ఆ దేవుని యొక్క సంగతులను మనం గ్రహించాలి అంటే మన ఎబిలిటీ మనకు సరిపోదు. అందువల్ల పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఇన్ఫైనైట్ గాడ్, ఆ సంగతులు, దేవుని సంగతులు, పరలోక సంగతులు, దేవుని యొక్క మర్మములు, మర్మం అంటే ఆయన గురించిన సంగతులే. ఆ సంగతులను మనము తెలుసుకోవటానికి, అది గ్రహింపులో తీసుకునటానికి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఈ థియోఫిన్ అన్న, ట్రినిటీ అన్న, ఈ సంగతులను మనము అర్థం చేసుకోవాలి. మనకు ముందున్నవారు ఆ దైవజనులు, దేవుని సేవకులు ప్రారంభ దినాల్లో అనగా ఆది సంఘములో ఎన్నో సమస్యల గుండా, ఎన్నో కాంట్రవర్సీస్ గుండా వెళుతున్నప్పుడు వాళ్ళు నిలబడి ఈ సత్యం కోసం వారు ప్రాణాలు పెట్టి మన కోసం ఏర్పాటు చేయబడిన ఈ బైబిల్ సత్యాలను మనము గ్రహించుకోవాలి. అందుకని లేఖనాలను బాగా మనం చదవాలి. సో ఇలాంటి సంగతులు హ్యూమన్ బీయింగ్స్ కెన్ అండర్స్టాండ్ వాట్ గాడ్ సెట్ ఫోర్త్ ఇన్ ద డివైన్ డిక్రీ. దైవికముగా ఆయన ప్రకటించిన ఆయన ఆజ్ఞలు, డిక్రీస్ అంటే కట్టడలు, ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటిని మనం అర్థం చేసుకొని అనుసరిస్తే చక్కగా మనం దేవుని గురించి తెలుసుకోగలం. ఈ విషయాలు మనము తెలుసుకోవాలి. గాడ్ కెనాట్ బి indecisive, rather he mandates from his infinite and eternal knowledge. ఈ పదాలు కఠినంగా ఉన్నప్పటికీ అంటే అర్థం చేసుకోవటానికి, కానీ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా అర్థం చేసుకునే రీతిగా. అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం అర్థం చేసుకోవటానికి, అంటే అర్థం చేసుకోగలం కూడా. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈజ్ టీచింగ్ అస్. ఆయన ఇన్ఫినిట్ అంటే అనంతమైన ఆ లక్ష్యంలో నుండి ఇటర్నల్ నాలెడ్జ్ అంటే నిత్యత్వం యొక్క జ్ఞానములో నుండి, పరిజ్ఞానములో నుండి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అది ఏదో ఆటోమేటిక్గా దేవుడు అంటే మనం అర్థం చేసుకున్నట్లు చేయటం కాదు, కానీ ఆయన లక్షణాలను బట్టి, ఆయన క్యారెక్టర్స్, వాటిలో నుండే, ఆయన సర్వజ్ఞానములో నుండే ఈ విషయాలన్నీ మనకు బయలుపరచబడుతున్నవి. ఆ సంగతిని నీవు గ్రహించాలి. అప్పుడే నీవు త్రిత్వమును గురించి అర్థం చేసుకోగలవు. చూడండి, ఉదాహరణకు అంటే యేసు, జీసస్ అంటాం మనం. యేసు మన తెలుగులో అంటాము, గ్రీకులో సేవియర్ అని అర్థం వస్తుంది. హెబ్రీ భాషలో జాషువా యేషువా. సేవియర్ అంటే రక్షకుడు, జాషువా అంటే రక్షకుడు, యేషువా అంటే రక్షకుడు. గ్రీకులో యేసు క్రీస్తు అంటే, క్రీస్తు అంటే అనాయింటెడ్, అభిషక్తుడు. హెబ్రీలో మెస్సియా అంటారు. ఇవన్నీ ఏమిటనంటే రక్షకుడు అయిన దేవుడు ఆ యేసు ప్రభువారు అని తెలియజేయబడటానికి ఈ పదాలు అన్నీ కూడా పొందుపరచబడి ఉన్నవి. వాటిని మనం జాగ్రత్తగా మనము స్టడీ చేస్తే సత్యాన్ని మనం గమనిస్తాము. మరి ఈ రీతిగా దేవుడు మీకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేస్తాను. ప్రభువా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎన్నో సంగతులను మేము ధ్యానించాం. పాత నిబంధనలో మీరు ఏ విధంగా బయలుపరచబడినారు. త్రిత్వము, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. ఈ సంగతులను మేము నీ వచనాల ద్వారా, నీ వాక్యాల ద్వారా సరిపోల్చి, అనగా కంబైనింగ్ దెమ్, వాటన్నిటినీ ఒక చోటకు తీసుకురావటం ద్వారా, వాటిని మేము గ్రహించుకున్నట ద్వారా, కంపేరింగ్ అండ్ కొరిలేటింగ్, వాటిని మేము
ఒక చోట చేర్చి తండ్రికి సంబంధించిన, కుమారునికి సంబంధించిన వచనాలు, వాక్యాలు, లేఖనాలను, అలాగే పరిశుద్ధాత్మకు సంబంధించిన లేఖన భాగములను వాటన్నిటిని మేము ఒక దగ్గర పెట్టి చదివినప్పుడు నీవు ఉన్నావు. సృష్టి ప్రారంభము, ఆ ప్రారంభానికి ముందు ఏమై ఉన్నాడు దేవుడు అనే సంగతులన్నింటినీ నీ గ్రంథంలో మాకు బయలుపరిచినందుకే నీకు వందనాలు. వీటన్నిటిని నీ పరిశుద్ధాత్మ సహాయంతోనే ఈ రక్షణ మార్గంలో ఉంటూ మేము అర్థం చేసుకోగలము, కానీ ఏదో మానవ జ్ఞానం చేత మేము అర్థం చేసుకోలేము. కనుక చాలామంది త్రిత్వాన్ని అనగా ట్రినిటీని వారు డినై చేస్తున్నారు. ఎందుకని అంటే యేసు ప్రభు వారు పాత నిబంధన కాలంలో కనబడడు అని చెప్తున్నారు. ఎందుకనంటే అలా చెప్తే త్రిత్వం లేదని చెప్పుకోవటానికి వారు వీలుగా ఉంటుంది ప్రభువా. కానీ నీవు బయలుపరిచావు తండ్రి, ఆయన ఉన్నాడు. కొత్త నిబంధనలోనే ఆయన గురించి చెప్పబడింది, ఆయన అన్నిటికంటే ముందున్నవాడు అని పౌలు ద్వారా నువ్వు బయలుపరిచావు తండ్రి, యోహాను ద్వారా బయలుపరిచావు తండ్రి. నీకు వందనాలు నాయన. ఇంటి గొప్ప గంభీర సత్యములను నీ గ్రంథంలో మాకు బయలుపరిచి చదువుకునే ధన్యతను, దాన్ని గ్రహించుకునే ధన్యతని ఆత్మ సహాయాన్ని మాకు దయచేసినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.